భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గాయత్రి లిఫ్ట్ నిర్మాణం సెల్లర్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మూయడంతో ప్రమాదం. లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం సకాలంలో అందరినీ అప్రమత్తం చేసి లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సిఐ కుషూర్ను అభినందించిన స్థానికులు. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. భయపడదు కొంచెం జరగాలి బాబా, దాని హెడ్ జాగ్రత్త. అందరం ఉన్నాం. అంబులెన్స్ కిందికి రమ్మన్నా. భయపడదు ఏం కాలే. రామలింగమూర్తిని హత్యకు రాజకీయ రంగు పూలుముతున్నారని అన్నారు. రామలింగమూర్తిని హత్య చేశారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామలింగమూర్తి హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. భూ వివాదాల కారణంగా జరిగిన హత్య ఇది. రామలింగమూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఒక హత్య చేసుంటాడని ధర్నాలు చేశారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేర్చారు గండ్ర వెంకటరమణారెడ్డి. మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాలి,
ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం, లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు, సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు యొక్క హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తున్నాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతాం. యాసంగి పంటకి వరి రైతులకు అవసరమగు యూరియాను సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు తొర్రూరు ఆర్టీఓ ఆఫీసులో నిరసన తెలియజేసి అనంతరం ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వరి రైతులు మరియు యూరియా అందక రోజుల కొద్దీ పడిగాపులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. యాసంగి వరి సాగు భూమి లెక్కలు జిల్లా వ్యవసాయ అధికారి వద్ద లేవా అని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళికతో కావాల్సిన యూరియా తెప్పించడంలో విఫలమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. ఫలితంగా ఈరోజు రైతులు ఆగ్రో, పిఎస్సిఎస్ తదితర సెంటర్లలో పడిగాపులు పడతా ఉన్నారు. రోజుల కొద్ది లైన్లలో నిలబడతా ఉన్నారు. తమ పనులన్నీ వదిలిపెట్టి ఒక యూరియా బత్తా కోసం వాళ్ళు ఎంత కష్టపడతా ఉంటే అధికారులు, ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు అని చెప్పి మేము ప్రశ్నించదలిచాం. ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను సరిపడా నిల్వల్ని రైతులకు అందుబాటులో తీసుకురాకపోతే ఈ రైతులతోని ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతులకు కనీసం యూరియాను కూడా అందించలేని దుస్థితి నెలకొన్నది. వ్యవసాయ శాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు, అగ్రికల్చర్ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులకు సంబంధించిన సమస్యలు కాకుండా వాళ్ళకి ఇంకా వేరే ఏం పని ఉన్నది? మరి రైతులు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు వేడుక చూస్తా ఉన్నారు? ఎందుకు దొంగ నిద్రలు నటిస్తా ఉన్నారు అని చెప్పి మేము మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రైతులకు అవసరం యూరియాను తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హన్మకొండ జిల్లా భూపాల్పల్లిలో రాజలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకే ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో హోమ్ మినిస్టర్ నియమించకపోవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద పోరాడుతున్న 1,15,000 కోట్ల అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళ ఇద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే
రాజలింగమూర్తి కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 నష్టపరిహారం చెల్లించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విగుతునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి, డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తికి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియస్ కోసా, ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంచం కేశ ఆలియస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఎదుట లొంగిపోయింది. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాసన పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యంగా కూడా సహకరించకపోవడంతో లొంగిపోయిందని, పోలీసుల ఎదుట లొంగిపోయిన వంచం కేశాపై ₹4 లక్షల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈరోజు వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 years వరకు, ఒక 10 years వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. బార్డర్ మీద, ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. He has come and surrendered all the benefits of the government of Telangana. మనకు ఉన్న చట్టం పరంగా ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి పోతుంది. దట్ మే బి ద రీజన్. థ్యాంక్ యూ.
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ ఎన్నికలు అయిపోయాక రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు ప్రజాపాలన అప్లికేషన్ పేరిట రైతు భరోసా కోసం కూడా దరఖాస్తులు పెట్టించారు. విచిత్రం ఏంటి అంటే మళ్ళీ రైతులు ఊర్లలో ప్రమాణ పత్రం ఇవ్వాలని లేకుంటే డబ్బులు రావని కొత్త డ్రామా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వచ్చే నెల మార్చి 5వ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ, పాఠశాల విద్య, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోస్టల్, ఆర్టీసీ, ఎన్పీటీసీఎల్ వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అంశాలను కలెక్టర్కు వివరించారు. కాబట్టి మనకు ఆర్మ్ కార్డు అక్కడి నుంచి మనం పోలీస్ స్టేషన్లకి పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అలాగే ఇంకొకటి మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఉంటాయి సార్ 3, అందులో ఒక ఏఎస్ఐ క్యాడర్, కాబట్టి పోలీస్ స్టేషన్లోనే ఉంటాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు పోలీస్ స్టేషన్లో అక్కడే భద్రంగా ఉండేటట్టు మే లాస్ట్ వీక్లో ఉంటుంది. మనకి కన్సల్ట్ పోలీస్ స్టేషన్ల వాళ్ళు SHO ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జామ్ పేపర్ తీసుకుపోయేటప్పుడు ఎస్కార్ట్ ఇచ్చేటట్టు, మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేటట్టు అప్పటి వరకు ఎస్కార్ట్ కంటిన్యూ అయ్యేటట్టు చేస్తున్నాను. ఇది ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకుని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా డిఐఓ గారి నోటీస్ కి తీసుకొస్తూ ఉండండి. బిఫోర్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్ గా నోటీస్ కి తీసుకురండి. డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఈ వీక్ విజిట్ చేయమని చెప్పండి ఆల్ సెంటర్స్. మెయిన్లీ ఎలక్ట్రిసిటీ అంటే లైట్స్, ఫ్యాన్స్, అప్పుడప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఆ బల్బ్ రీప్లేస్ చేయడం కాజ్ ఇష్యూ. సో ఇప్పుడే ఆ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ ప్రిన్సిపల్స్కి చేపించేసుకోండి. డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్, సో ఈ ఆస్పెక్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకి షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఏ టైంకి వాళ్ళు ఓపెన్ చేయాలి, ఏ టైంకి అది స్టాండర్డైజ్ చేయండి. జనరల్లీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అప్పుడు మినిట్ టు మినిట్ అనేది ఉంటుంది. అదొకటి మీరు ప్రిపేర్ చేసి చీఫ్ సూపరింటెండెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పండి. సో దట్ దేర్ షుడ్ బి నో డిస్క్రిపెన్సీ. వాట్ టైంలో ఓపెన్ చేయాలి, ఏ టైంకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఏ టైంకి పేపర్ కలెక్ట్ చేసుకోవాలి, అది క్లారిటీ ఇవ్వండి. కూడా కోఆర్డినేట్ చేసుకుని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్, పంట, బోనస్ కూడా రాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు?
ఏం పేరు? తోట యాదగిరి శాలిగారు మండలం తుంగుతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోసినాం చేసినాం, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరదాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదు. రమ్మను, దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ ఇవ్వండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదాపు మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. ముదిరిన పాల కేంద్రం సీజింగ్ వివాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న పాడి రైతులు. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు. కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. ఎమ్మెల్యేనైన నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వస్తారని చెప్తే లేదు పొమ్మనండి, అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు. ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు, మా లాంటి వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు. గేట్ కాడికి పోతే గేట్ కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది వీళ్ళు కోరారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేశాడు. వాళ్ళు అడిగారు గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? మాలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం.
ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.